నమస్కారం అండి. నా పేరు సయేంద్ర బాబు. శ్రీ గాయత్రి విద్యా సంస్థలో సీనియర్ లెక్చరర్ ఇన్ ఫిజిక్స్గా చేస్తూ ఉన్నాను. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు నా శుభాభివందనాలు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటటువంటి పరీక్ష ఎంసెట్ పరీక్ష. ఈ ఎంసెట్ రాసేటప్పుడు ఏ విద్యార్థిని కదిల్చినా ప్రిపేర్ అయ్యే సమయంలో కావచ్చు, ఎగ్జామినేషన్ రాసి వచ్చాక కానీ ఫిజిక్స్ చాలా కష్టంగా ఉంది, ఫిజిక్స్ డిఫికల్ట్, ఫిజిక్స్ టఫ్ అనే భాషని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. బయాలజీ స్టూడెంట్స్ని తీసుకున్నట్లయితే బయాలజీలో 70కి పైగా, కెమిస్ట్రీలో 30కి పైగా చేసి అంటే 100 మార్కులు పైగా ఆ రెండు సబ్జెక్టుల్లో సాధించి ఫిజిక్స్లో 20 మార్కులు పైన వస్తే సీట్ వస్తుందన్న విషయం తెలిసినా కూడా ఫిజిక్స్లో 20 మార్కులు కూడా స్కోర్ చేయలేక మెడికల్ సీట్లు మిస్ అయిన విద్యార్థులు వేల మందిలో ఉంటున్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్లో మ్యాథమెటిక్స్ పిల్లలు కూడా మ్యాథ్స్లో 70 మార్క్స్ వరకు, కెమిస్ట్రీలో 30 మార్కుల వరకు తేలికగా స్కోర్ చేయగలిగి కూడా ఫిజిక్స్లో 20 మార్కులు పైగా స్కోర్ చేయలేక యూనివర్సిటీ క్యాంపస్ల్లో సీట్లు మిస్ అయ్యేటటువంటి విద్యార్థులు కూడా వేల సంఖ్యలో ఉంటున్నారు. మీ అందరికీ తెలియజేసేది ఏమిటంటే ఫిజిక్స్ అనే సబ్జెక్టు కష్టమైనది కాదు. అన్ని సబ్జెక్టుల లాగానే ఫిజిక్స్ కూడా చాలా తేలికైన సబ్జెక్టు. ఏ విద్యార్థి అయితే మెలకువలు తెలుసుకొని ఫిజిక్స్ సబ్జెక్టు చదవడానికి కావలసిన మెలకువలు తెలుసుకొని ఒక ప్రణాళికను తయారు చేసుకొని ప్రణాళికాబద్ధంగా ఎవరైతే మెలకువలను ప్రణాళికలను ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చుకొని ప్రిపేర్ అవుతారో ఆ విద్యార్థి అత్యధిక మార్కులు సాధించగలుగుతాడు. అసలు ఎంసెట్ ఎగ్జామ్ రాసే విద్యార్థికి ఏ రకమైనటువంటి సందేహాలు వస్తాయో ఆ సందేహాలను ఇప్పుడు మనం నివృత్తి చేసుకుందాము. సార్, నా పేరు మహేష్. మేము ఎంసెట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మిగతా సబ్జెక్ట్తో పోల్చుకుంటే ఫిజిక్స్ టఫ్గా ఫీల్ అవుతున్నాము. ఎగ్జామ్ రాసేటప్పుడు కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు టఫ్గా ఫీల్ అవుతున్నాము. ఆ ఫీలింగ్ని ఎలా ఓవర్కమ్ కావాలి సార్? ఈ ఎంపీసీ స్టూడెంటు, బైపీసీ స్టూడెంటు తను రోజు ప్రిపేర్ అవ్వవలసిన సమయం మొత్తాన్ని ఈ 3 సబ్జెక్టులకు ఈక్వల్గా కేటాయించడం జరుగుతుంది. అంటే 6 గంటల సమయం ప్రిపరేషన్కి ఉంది అంటే 2 గంటలు మ్యాథమెటిక్స్, 2 గంటలు ఫిజిక్స్, 2 గంటలు కెమిస్ట్రీకి కేటాయించవచ్చు. బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీని టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ కనుక తను చదువుకుంటూ పోతే ఈ ఎంసెట్ ఎగ్జామినేషన్లో కూడా బోర్డ్ ఎగ్జామినేషన్లో 100% మార్క్స్ స్కోర్ చేస్తాడు. ఎంసెట్ ఎగ్జామినేషన్లో కూడా వాళ్ళు 120కి గాను 115 పైన మార్కులు సాధించడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఈవెన్ మ్యాథమెటిక్స్ పిల్లవాడు కూడా బోర్డు ఎగ్జామ్కి బాగా సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అయిన పిల్లవాడు మ్యాథమెటిక్స్లో సుమారు 60-65 మార్కులు, బయాలజీలో కెమిస్ట్రీలో 30-35 మార్కులు పైన స్కోర్ చేస్తాడు. అంటే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీలో బోర్డు ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన పిల్లవాడు కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినటువంటి ఎంసెట్లో కూడా 80% పైన మార్కులు చాలా తేలికగా సాధించగలుగుతాడు. కానీ మన ఫిజిక్స్ విషయానికి వచ్చినట్లయితే ఫిజిక్స్లో బోర్డ్ ఎగ్జామినేషన్ అన్నప్పుడు డిస్క్రిప్టివ్ అవుతుంది కాబట్టి బోర్డ్ ఎగ్జామినేషన్కి తను ప్రతి చాప్టర్లో ఉన్న టాపిక్ని సెలెక్ట్ చేసుకుని ఆ టాపిక్ని క్షుణ్ణంగా చదువుకుంటూ రావాలి. ఈ టాపిక్స్ మీద క్వశ్చన్ ఆన్సర్ విధానం బోర్డ్ ఎగ్జామినేషన్లో ఉంటే ఈ టాపిక్ లోపల ఉన్నటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్, అప్లికేషన్స్ తీసుకొచ్చి ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇస్తారు. చాలా జనరల్గా ఒకటే రకమైన సమయాన్ని మనం కేటాయించడం వల్ల టాపిక్ మీద అవగాహన తెచ్చుకోవడానికి, అదే సమయంలో ఆ టాపిక్ మీద ఉన్నటువంటి ఫార్ములాస్ మీద పూర్తి కమాండ్ తెచ్చుకోవడానికి, ఆ ఫార్ములాస్ యొక్క అప్లికేషన్ని ఎక్కువగా మనం అక్కడ తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయడానికి సరైన సమయం మనకు దొరకటం లేదు. ఆ సందర్భంలో ఆ విధంగానే ప్రిపేర్ అయ్యి వెళ్ళినటువంటి విద్యార్థి ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు తనకి ఫార్ములాలు గుర్తొస్తాయి, కానీ ఏ ఫార్ములా ఏ ప్రాబ్లంకి ఉపయోగించాలి, ఏ ఇచ్చిన ప్రాబ్లంలో ఏ ఫార్ములా ఉపయోగించాలనేటువంటి సందేహాలు ఎక్కువగా రావటం వల్ల పిల్లలు ఫిజిక్స్ని డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. కానీ ఎవరికైతే ఫార్ములాస్ టాపిక్ మీద పూర్తి అవగాహన ఏర్పరచుకొని ఫార్ములాస్ని ఒక నీట్గా లిస్ట్ చేసుకొని వాటి మీద ప్రాక్టీసింగ్ టైంలోనే 2 లేదా 3 ప్రాబ్లమ్స్ కనుక వాటి మీద ప్రాక్టీస్ కనుక చేస్తే ఆ విద్యార్థి కంపల్సరీగా ఎగ్జామినేషన్లో కానీ ప్రిపేర్ అయ్యే సమయంలో కానీ ఆ ఫిజిక్స్ డిఫికల్ట్ అనే మాట మాట్లాడడు. సార్, నా పేరు గౌతమ్. ఎంసెట్ ఎగ్జామ్లో ఫస్ట్ ఇయర్ సిలబస్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, సెకండ్ ఇయర్ సిలబస్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్స్ బాగా ప్రిపేర్ అవుతే మార్క్స్ బాగా రావడానికి ఛాన్స్ ఉంటుంది? క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేసుకుంటూ వస్తే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మొదటి సంవత్సరం సిలబస్ నుండి 20 ప్రశ్నలు ఇస్తున్నాడు. సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి కూడా 20 ప్రశ్నలు ఇస్తున్నాడు. అంటే
మొదటి సంవత్సరం సిలబస్కి సెకండ్ ఇయర్ సిలబస్కి కూడా సమాన ప్రాధాన్యతనిచ్చుకుంటూ వచ్చాడు. అదేవిధంగా ఏ చాప్టర్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయని మాట్లాడితే అన్ని చాప్టర్స్ నుంచి కూడా క్వశ్చన్లు కవర్ అవుతాయి. ఏ ఒక్క చాప్టర్ని కూడా మనం వదిలిపెట్టకుండా ఉంటేనే మనం 40కి 40 స్కోర్ చేయగలుగుతాం. మొదటి సంవత్సరం సిలబస్కు సంబంధించినటువంటి 3 భాగాలు, అందులో మెకానిక్స్, యాంత్రిక శాస్త్రం అంటాం, ఇది 12 మార్కులకి గరిష్టంగా 12 మార్కులకు వస్తుంది. అదేవిధంగా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, ఈ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుండి 4 క్వశ్చన్లు వస్తాయి. థర్మోడైనమిక్స్ అండ్ హీట్ కలిపి 4 క్వశ్చన్లు వస్తాయి. అంటే మొదటి సంవత్సరానికి సంబంధించి ఈ 3 విభాగాల నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. అదేవిధంగా సెకండ్ ఇయర్కి సంబంధించి వేవ్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఆప్టిక్స్ దృశ్యశాస్త్రం నుంచి 4 ప్రశ్నలు వస్తాయి. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం, విద్యుత్తు అయస్కాంతత్వం నుంచి కూడా 10 ప్రశ్నలు వస్తాయి. మోడర్న్ ఫిజిక్స్, ఆధునిక భౌతిక శాస్త్రం నుంచి కూడా 4 ప్రశ్నలు వస్తాయి. సార్ నా పేరు సింధు. ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఫిజిక్స్ రాసేటప్పుడు ఎన్ని ఈజీగా ఎన్ని డిఫికల్ట్గా ఉంటాయి? ఎవరైతే ఫిజిక్స్ డిఫికల్ట్ అని అనుకుంటూ వచ్చి చివరికి ఎగ్జామినేషన్లో తేలికగా చేయగలిగినటువంటి ప్రశ్నలు కూడా చదవకుండా వదిలేసి మార్కులు పోగొట్టుకుంటున్నటువంటి విద్యార్థులు అందరూ కూడా ఈ ప్రశ్నకి సమాధానాన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాను. సుమారు నేను 4 సంవత్సరాల ప్రశ్నాపత్రాలను తీసి ఖచ్చితంగా విశ్లేషణ చేయించినప్పుడు ఈజీగా 25 ప్రశ్నలు పైగానే ఉన్నాయమ్మా. అంటే 25 ప్రశ్నలు చాలా తేలికగా, అంటే టోటల్ క్వశ్చన్ పేపర్లో 60% ప్రశ్నలు తేలికగా ఉన్నాయి. 10 ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నాయి. అంటే కొద్ది ఎనర్జీని పెడితే కూడా ఆ 10 ప్రశ్నలు ప్రతి విద్యార్థి చేయగలుగుతాడు. గరిష్టంగా ఇప్పటి వరకు కూడా బాగా డిఫికల్టీగా ఉన్నటువంటి క్వశ్చన్స్ కేవలం 5 మాత్రమే. మానసికంగా మీలో ఉన్న ఫోబియా వల్ల తేలికగా వచ్చే 25 ప్రశ్నలని, మధ్యస్థంగా ఉన్నటువంటి 10 ప్రశ్నలని, అంటే 35 ప్రశ్నలు చాలా తేలికగా ప్రతి విద్యార్థి కొద్ది ఎఫర్ట్ పెట్టినా, కొద్ది ఎనర్జీ పెట్టినా కూడా చేయగలిగేటట్లుంటాయి. కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు సరైన ప్రణాళికను మీరు తయారు చేసుకుంటే తప్పకుండా ప్రతి విద్యార్థి ఈజీగా 30 మార్కులు అయితే తెచ్చుకోగలుగుతాడు. సార్ నా పేరు మౌనిక. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బైపీసీ వాళ్ళం ఫిజిక్స్ అంటే చాలా భయపడుతున్నాం. ఓకే అమ్మా. సో ఫిజిక్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే మా ప్రిపరేషన్ ఎలా ఉండాలో చెప్పగలుగుతారా? బైపీసీ పిల్లలు అనగానే ఇందాక మనం మాట్లాడామండి, 70 మార్కులు పైగా బయాలజీలో, 30 మార్కులు పైగా కెమిస్ట్రీలో తెచ్చుకొని కూడా కనీసం 20-25 మార్కులు తెచ్చుకోలేక సీటు మిస్ అవుతున్నారు. బైపీసీ పిల్లలు అవ్వచ్చు, ఎంపీసీ పిల్లలు అవ్వచ్చు, వాళ్ళ ప్రిపరేషన్ విధానంలో కొన్ని మెలకువలు అవసరమమ్మ. అవి ప్రధానంగా మనం మాట్లాడితే ఫస్ట్ బైపీసీ విద్యార్థి ఇంటిగ్రేషన్స్ మీద, డెరివేషన్స్ మీద, అదే విధముగా ట్రిగనామెట్రీ ఫార్ములాస్ మీద, అంటే ఈ మూడింటికి సంబంధించి బేసిక్ ఫార్ములాస్ని ఒక పేపర్ మీద పెట్టుకొని వీలైనన్ని ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఈ 20-25 రోజుల్లో అన్ని సబ్జెక్టులు కవర్ చేయాలి. కాబట్టి ఒక సబ్జెక్ట్కి మ్యాక్సిమం మన ఫిజిక్స్కే మనం మాట్లాడితే సుమారుగా 5 రోజులు వస్తుంది. ఈ 5 రోజుల ప్రిపరేషన్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. మొత్తం ఈ 2 సంవత్సరాల సిలబస్కు సంబంధించి 3 భాగాలుగా విభజించుకోవాలి. ఒకటి నీకు బాగా వచ్చిన చాప్టర్సు, రెండోది మధ్యస్థంగా వచ్చిన చాప్టర్స్, మూడోది అసలు నాకు బాగా రావు అనుకునే భాగంగా మీరు చేసుకోవాలి. వీటిలో బాగా వచ్చినటువంటి చాప్టర్స్ని ప్రతి టాపిక్ కవర్ అయ్యేటట్టు లాస్ట్ కార్నర్ వరకు కూడా నువ్వు డిఫికల్టీగా ఫీల్ అయ్యేటటువంటి కార్నర్ను కూడా కవర్ చేసుకుంటూ ప్రతి టాపిక్ని క్షుణ్ణంగా చదవాలి. ఈ చదివే క్రమంలో నీవు ఒక పేపర్ మీద ఆ టాపిక్ మీద ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్ని టేబుల్లో రాసుకోవాలి. వాటికి సంబంధించి ఏమన్నా డిస్క్రిప్టివ్ ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ కనుక ఉంటే ఆ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ని కూడా ఇంకొక వైపు రాసుకోవాలి. ఈ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏవైతే నువ్వు ట్యాబ్లెట్ చేసావో ఆ ట్యాబ్లెటెడ్ ఫార్ములాస్ని ఒక్కొక్క ఫార్ములా మీద కనీసం 2 నుంచి 3 ప్రాబ్లమ్స్ నువ్వు ప్రాక్టీస్ చేయమ్మా. ఇలా ప్రాక్టీస్ చేసినప్పుడు నీకు కంపల్సరీగా ఆ క్వశ్చన్ను, ఆ టాపిక్ మీద ఉన్నటువంటి ఫార్ములాని ఎలా అప్లికేషన్ చేయాలి, అంటే ఏ ఫార్ములాని ఎక్కడ ఉపయోగించుకోవాలో తెలుస్తుంది, ఏ ప్రాబ్లంలో ఏ ఫార్ములాలో ఉపయోగించుకోవాలో కూడా తెలుస్తుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజన్ ఉండదు. ఇక రెండవది, మధ్యస్థంగా వచ్చినటువంటి వాటి మీద ఇంకొంచెం ఎనర్జీని పెట్టి ఆ చాప్టర్స్ను కూడా నువ్వు బాగా ప్రిపేర్ అయితే మంచి మార్కులు స్కోర్ చేస్తావు. ఇక మూడవ పార్ట్ మనకు మిగిలింది ఏంటి, అసలు నాకు రావు, ఈ 5 రోజుల్లో నేను చదవాలా లేదా, వాటిని కంప్లీట్గా వదిలేసేదానికి బదులుగా నీవు చేయవలసిన పని ఏంటంటే గత సంవత్సరం యొక్క ఎంసెట్ గత 5-6 సంవత్సరాల యొక్క ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్ పేపర్స్ తీసుకొని ఆ చాప్టర్స్లో
ఏ టాపిక్స్ మీద క్వశ్చన్లు అడిగాడు ఆ టాపిక్స్ని చూసుకొని ఆ టాపిక్స్ మీద ఉన్న బేసిక్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ నోట్ చేసుకొని ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్లో వచ్చిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కనీసం 4-5 ప్రాబ్లమ్స్ కనుక మనం చేస్తే ఆ చాప్టర్స్, ఎందుకంటే ఇది ఎంసెట్ ఎగ్జామ్ కాబట్టి రిపీటెడ్ మోడల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నువ్వు తప్పకుండా ఆ డిఫికల్టీ నీకు రావు అనుకున్నటువంటి చాప్టర్స్లో కనుక రిపీటెడ్ మోడల్స్ మనకు వస్తే కంపల్సరీగా వాటిలో కూడా నువ్వు మార్కులు పోగొట్టుకునే అవకాశం ఉండదు. నీకు డౌట్ రావచ్చు, సార్ ఈ సమయంలో ఎగ్జామ్స్ రాయటం మంచిదా లేకపోతే నాకు వచ్చిన టాపిక్సే రాయటం మంచిదా? వచ్చిన టాపిక్స్ మీద వీలైనన్ని మోడల్ ఎగ్జామినేషన్స్ని రాయాలమ్మా. ఎందుకు వీలైనన్ని మోడల్ ఎగ్జామినేషన్స్ రాయమంటున్నామంటే ఈ ఎగ్జామినేషన్స్ నువ్వు రాస్తున్నప్పుడు అది అసైన్మెంట్ రూపంలో కావచ్చు, ఎగ్జామినేషన్ రూపంలో కానీ రాస్తుంటే ఆ క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ నీకు తెలిసిపోతుంది, టైం మేనేజ్మెంట్ అలవాటైపోతుంది. ఒకవేళ నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఆ టాపిక్లో నువ్వు ఆ కార్నర్లో ఇంకా నువ్వు కావాల్సినంత స్ట్రాంగ్ లేదని నీవు వీక్ ఏరియాస్ని నీకు చూపిస్తుంది. ఇక అన్నిటికీ మించి ఫైనల్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ యొక్క స్టాండర్డ్ ఎలా ఉంటుందో నువ్వు ఒక అవగాహనకు వస్తావు. కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్ పేపర్స్ కూడా నువ్వు ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సార్ ఎంసెట్ ఎగ్జామినేషన్లో ఫిజిక్స్ రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? ఫిజిక్స్ టఫ్ అనే భావన నుంచి పూర్తిగా బయటకు వచ్చి నేను ఫిజిక్స్ ఎగ్జామ్ బాగా రాయగలను, బాగా రాయబోతున్నానని ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్తో పేపర్ స్టార్ట్ చేయాలి. ఈ ఎగ్జామినేషన్ రాసే సందర్భంలో క్వశ్చన్ని చాలా కాన్సన్ట్రేషన్తో కేర్ఫుల్గా చదవాలి. క్వశ్చన్లోనే ఏవైనా కీ లైన్స్ కానీ కీవర్డ్స్ కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద 2 వైర్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్ హ్యావింగ్ సేమ్ లెంత్, సేమ్ మెటీరియల్ అన్నాడు అంటే ఆడ వాటి యంగ్స్ మాడ్యులస్ సేమ్ ఉండొచ్చు, డెన్సిటీ సేమ్ ఉండొచ్చు, స్పెసిఫిక్ హీట్ సేమ్ ఉండొచ్చు. అదేవిధంగా సేమ్ లెంత్ అన్నాడు, దాని లెంత్లు L1 L2 సేమ్ ఉంటాయి. సో కీవర్డ్స్ ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీస్ని, కావాల్సిన ఫిజికల్ క్వాంటిటీని పేపర్ మీద పెట్టాలి. అదే సందర్భంలో కీవర్డ్స్ ఆర్ కీ లైన్స్ ఉంటే అండర్లైన్ చేసుకోవాలి. వాటితో పాటు ఇచ్చినటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ అన్నిటి మధ్య ఉన్నటువంటి ఫార్ములా ఏంటి, అది ఏ కాన్సెప్ట్కి సంబంధించింది, ఏ ఫార్ములా అనే దాంట్లో కూడా వచ్చి ఆ ఫార్ములాలో నీవు ఇచ్చినటువంటి ఫిజికల్ క్వాంటిటీస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. అయితే ఈ ఫార్ములాలో ఈ ఫిజికల్ క్వాంటిటీస్ని సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఈ ఫిజికల్ క్వాంటిటీస్ యొక్క యూనిట్స్, ప్రమాణాలు అన్నీ ఒకటే పద్ధతిలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే అన్నీ ఉంటే ఎస్ఐ సిస్టంలో అంటే ఎంకేఎస్లో కానీ లేదు సిజిఎస్లో కానీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. అలా లేని పక్షంలో అన్ని ఫిజికల్ యూనిట్స్ని ఒకే సిస్టంలోకి తీసుకొచ్చుకొని అప్పుడు ఈ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కూడా క్యాలిక్యులేషన్ చాలా కేర్ఫుల్గా చేయాలమ్మా. ఈ క్యాలిక్యులేషన్ చేసే సందర్భంలో ప్లస్లు మైనస్లు కూడా చాలా కేర్ఫుల్గా చూడాలి. ఎందుకంటే ప్లస్ వేస్తే ఏ ఆన్సర్ వస్తుందో మైనస్ వేస్తే వచ్చే ఆన్సర్ కూడా ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఉంటుంది. కాబట్టి నువ్వు ఫార్ములాలో చిన్న మిస్టేక్ చేసుకొని ఇమీడియట్గా ఆన్సర్ ఉంది కదా అని టిక్ చేసి చివరికి మార్కు పోగొట్టుకుంటాం. కాబట్టి ప్లస్లు మైనస్లు కూడా చాలా కేర్ఫుల్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. సార్ ఎంసెట్లో ఫిజిక్స్లో ఉన్న 40 క్వశ్చన్స్లో థియరిటికల్ బిట్స్ ఎన్ని ఉంటాయి, ప్రాబ్లమాటిక్ బిట్స్ ఎన్ని వస్తాయి? వాటిలో నుండి థియరిటికల్ బిట్స్ ఏ చాప్టర్స్లో నుండి ఎక్కువ వస్తాయి? థియరీ క్వశ్చన్స్ 4 లేదా గరిష్టంగా 5 క్వశ్చన్లు ఇస్తూ వచ్చారు. ఇక రిమైనింగ్ 35 లేదా 36 క్వశ్చన్లు ప్రాబ్లమ్స్ అంటే అప్లికేషన్స్ ఇస్తూ వచ్చారమ్మా. ప్రాబ్లమ్స్ బదులుగా ఈ థియరీ క్వశ్చన్స్ ఎక్కువగా సెకండ్ ఇయర్ సిలబస్లో ఉన్నటువంటి వేవ్ ఆప్టిక్స్ నుంచి కానీ, సెమీ కండక్టర్స్ నుంచి కానీ, న్యూక్లియై నుంచి కానీ, యాటమ్స్ నుంచి కానీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ నుంచి కానీ వస్తూ వచ్చాయి. ఫస్ట్ ఇయర్లోకి ఇవ్వదలుచుకున్నప్పుడు ఫిజికల్ వరల్డ్ కానీ, ఎర్రర్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ దగ్గర కానీ, లేదా ఈ యొక్క గ్రావిటేషన్ చాప్టర్లో ఈ శాటిలైట్స్ మీద కానీ ఈ థియరీ క్వశ్చన్స్ అడుగుతూ వచ్చాడు. ఒకవేళ హీట్ పార్ట్లో అడగాలనుకున్నప్పుడు ఈ యొక్క థర్మోడైనమిక్స్లో ఈ రిఫ్రిజిరేటర్స్ దగ్గర కొన్ని థియరీ క్వశ్చన్స్ అడుగుతూ వచ్చారమ్మా. ఫిజిక్స్లో ఏ చాప్టర్స్ ఈజీగా ఉండి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి వీలు ఉంటుందో చెప్పగలుగుతారా? 2 ఇయర్స్ ఫిజిక్స్ మీద ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఏ చాప్టర్ చేస్తే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది, అంటే తక్కువ టైము తక్కువ ఎనర్జీని స్పెండ్ చేసినా మనకి కావాల్సిన మార్కులు ఎలా వస్తాయి అనుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ సిలబస్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, ఫిజికల్ వరల్డ్, ఎర్రర్స్, వెక్టర్స్, వర్క్ పవర్ ఎనర్జీ, కొలిజన్స్, సెంటర్ ఆఫ్ మాస్, ఎంసెట్ ఓరియంటేషన్లో ఫ్రిక్షన్ కూడా, సర్ఫేస్ టెన్షన్, ఈ చాప్టర్స్లో చాలా తేలికగా 7 నుంచి 8 క్వశ్చన్స్ వస్తాయి. వాటిని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఒక టేబుల్ మీద పెట్టుకొని ఆ ఫార్ములాస్కి సంబంధించి 2 లేదా 3 ప్రాబ్లమ్స్ వాటితో చేసుకుంటూ వస్తే గ్యారంటీగా ఆ 8 మార్కులు వస్తాయి. ఇక హీట్ పార్ట్కి వచ్చినప్పుడు
4 క్వశ్చన్లు ఎక్స్పాన్షన్ ఆఫ్ మెటీరియల్స్, థర్మోమెట్రీ, ఈ థర్మోడైనమిక్స్, ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్, ఈ వీటిలోంచి కనుక మీరు చూస్తే 4 ప్రశ్నలు ఇప్పటివరకు కూడా అన్ని ఈజీ క్వశ్చన్సే వచ్చాయి. మెటీరియల్ ఫిజిక్స్లో 20కి 15 నుంచి 16 మార్కులు తేలిగ్గా తెచ్చుకోవచ్చు. ఇక సెకండరీ ఫిజిక్స్ వచ్చేసరికి రే ఆప్టిక్స్, వేవ్ ఆప్టిక్స్ 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ ఇవి మనకి సంబంధించి ఇంటర్మీడియట్లో చాలా లెంతీగా ఉంటాయి కదమ్మా, ఎంసెట్కి వచ్చినప్పుడు చాలా ఈజీ క్వశ్చన్స్. అంటే వాటిలో ఇంటర్మీడియట్ స్థాయిలో నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావో అవి పర్ఫెక్ట్గా చదువుకుంటూ వచ్చినా కూడా 4 మార్కులు తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్, అందులో నుంచి వచ్చే 4 క్వశ్చన్స్ ఆటమ్స్ కానీ, న్యూక్లియర్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ 6 మార్కులు, 4 మార్కులు, ఇందాక వచ్చినట్టు 4 మార్కులు, 8 మార్కులు. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద, ఆల్టర్నేటింగ్ కరెంట్స్ మీద వచ్చే 2 క్వశ్చన్స్ కూడా చాలా తేలిగ్గా మనం చేయగలుగుతాం. సెకండ్ ఇయర్లో చాలా తేలిగ్గా 11 నుంచి 12 క్వశ్చన్లు ఈజీగా చేయొచ్చు. సార్ ఫిజిక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు రే ఆప్టిక్స్, రొటేటరీ మోషన్, న్యూటన్ లాస్ ఈ చాప్టర్స్ అనేవి పెద్దగా ఉండడం వల్ల ఇబ్బంది పడుతున్నాము. వాటిలో ఏ సబ్ టాపిక్స్ ఫోకస్ చేస్తే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తానికి ఆస్కారం ఉంటుంది సార్? ఓకే అమ్మా, ఇది కూడా చాలా మంచి ప్రశ్న. చాలామంది పిల్లలు ఈ చాప్టర్స్ పక్కన పెడుతూ ఉంటారండి. కానీ మీరు రే ఆప్టిక్స్ ఇప్పుడే మనం మాట్లాడాం. రే ఆప్టిక్స్ అనేది ఇంటర్మీడియట్లో చాలా లెంతీగా కనిపిస్తుంది, కానీ ఎంసెట్లోకి వచ్చినప్పుడు చాలా బేసిక్ ఫార్ములాస్, అంటే లెన్స్ మేకర్స్ ఫార్ములా నుంచి కావచ్చు, ఈ ప్రిజమ్ ఫార్ములాస్ కావచ్చు, లేదు ఈ యొక్క రిఫ్రాక్షన్ ఎటు కర్వ్డ్ సర్ఫేసెస్ కావచ్చు, లేదు రియల్ డెప్త్, అపరెంట్ డెప్త్, ఫిష్ ప్రాబ్లమ్స్, ఫిష్ అండ్ వాటర్ ప్రాబ్లమ్స్, ఇవి కనుక మీరు చేస్తే రే ఆప్టిక్స్లో వచ్చేటటువంటి 2 క్వశ్చన్లకి నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. అదేవిధంగా న్యూటన్స్ లాస్ అన్నాము. ఈ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం మీద క్వశ్చన్ అడిగినా చాలా ఎక్కువగా వాటి మీదనే అడుగుతూ ఉంటాడు. ఈ ఫైరింగ్ ఆఫ్ గన్ కానీ, లేకపోతే షిఫ్ట్ ఆఫ్ బాడీస్ కానీ మనం చూసినట్లయితే. నెక్స్ట్ న్యూటన్స్ లాస్లో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీయటం. ఆ ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ గీసిన తర్వాత ఫోర్స్ యొక్క డైరెక్షన్ని కరెక్ట్గా రికగ్నైజ్ చేయడం, ఐడెంటిఫై చేసి ఆ ఫోర్స్ డైరెక్షన్ ఇచ్చే దగ్గర పిల్లలు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతారు. అలా కాకుండా నువ్వు అన్నట్టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం మీద ఇచ్చిన, ఇంపల్స్ మీద ఇచ్చిన ప్రతి పిల్లవాడు కూడా ఈజీగా చేయగలుగుతాడు. ఈ న్యూటన్స్ లాస్లో పుల్లీస్ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వచ్చేటప్పుడు మాత్రము ఈ ఫ్రీ బాడీ డయాగ్రాము, ఆ కాన్సెప్ట్ అనే ఫ్రీ బాడీ డయాగ్రాము, ఫోర్స్ డైరెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రొటేటరీ మోషన్ అన్నారు. ఈ రొటేటరీ మోషన్ చదివే పిల్లవాడు ఫస్ట్ వన్ ఈ లీనియర్ మోషన్కి, రొటేషనల్ మోషన్కి సంబంధించి ఉన్నటువంటి ఈ పారామీటర్స్, ఫిజికల్ క్వాంటిటీస్ అన్నిటిని కూడా కంపారిజన్ షీట్ తయారు చేసుకోవాలి. ఈ కంపారిజన్ షీట్ తయారు చేసుకున్నాక మనకు వచ్చినటువంటి ప్రతి ఫిజికల్ క్వాంటిటీకి సంబంధించి, అక్కడ ఫోర్స్కి సంబంధించి, ఇక్కడ టార్క్కి సంబంధించి, అక్కడ లీనియర్ వెలాసిటీ, ఇక్కడ యాంగులర్ వెలాసిటీ, లీనియర్ యాక్సలరేషన్, యాంగులర్ యాక్సలరేషన్, ఇలా ప్రతి క్వాంటిటీకి సంబంధించి 2 లేదా 3 ఫార్ములాస్ కనుక చేసుకుంటూ పోతే ఆ డైరెక్ట్గా కనుక రొటేటరీ మోషన్లో ఈ కంపారిజన్లో ఏ ఫిజికల్ క్వాంటిటీ మీద మీకు ప్రాబ్లం అడిగినా నువ్వు చేయగలుగుతావు. సార్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్లో, ఎలక్ట్రోమాగ్నెటిజంలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్స్ గుర్తుపెట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం. సో అవి గుర్తుపెట్టుకోవాలంటే ఏమైనా టిప్స్ ఉన్నాయా? ఓకే, జనరల్గా మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్స్లో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ మనం ఎలానో యాజ్ ఇట్ ఈస్గా ఉపయోగించుకుంటామో, ఎక్కువగా మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఈ ఫ్లేమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూలు, ఫ్లేమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఉపయోగించే దగ్గర. వీటిలో ఆ రూల్స్ దగ్గర మీరు బేసిక్గా వెక్టార్ నోటేషన్లోకి వెళితే చాలా తేలిగ్గా గుర్తుంచుకోవచ్చు. అంటే దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి ఇచ్చినా కూడా ఈ యొక్క క్రాస్ ప్రోడక్ట్ మీద డిపెండ్ అవ్వండి. క్రాస్ ప్రోడక్ట్లో కూడా ఐజేకేలు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ డైరెక్షన్ కావాలి. సో మనం ఇలా ఉన్నప్పుడు టువర్డ్స్ అవర్ రైట్ హ్యాండ్ సైడ్, దాన్ని ఐ క్యాప్ కింద, ద వెక్టార్ ఆర్ ద డైరెక్షన్ అవే ఫ్రమ్ అస్, దాన్ని జే క్యాప్ కింద, అప్వర్డ్స్ ఏదన్నా దాన్ని కే క్యాప్ కింద తీసుకుంటే అప్పుడు డైరెక్షన్స్లో ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ అనేది రాకుండా మనం క్వశ్చన్ చేయగలుగుతాము. విద్యార్థులకు చివరగా తెలియజేసేది ఏమిటి అంటే, ఫిజిక్స్ అనేది డిఫికల్టీ అన్న భావనలో నుంచి ఫిజిక్స్ ఈజీ, ఫిజిక్స్ని చేయగలుగుతాను అనేటటువంటి మానసిక స్థైర్యాన్ని మీలో నింపుకోండి. ఎవరైతే కాన్ఫిడెన్స్తో ప్రణాళికాబద్ధంగా, అంటే వచ్చిన చాప్టర్స్లో ప్రతి టాపిక్, ప్రతి కార్నర్ కవర్ అయ్యేటట్లు ప్రిపేర్ అయ్యి, ఈ యొక్క రాని చాప్టర్స్ అనుకున్నారో వాటిలో కూడా ప్రీవియస్ మోడల్ ఎగ్జామినేషన్స్ చూసి ఏ టాపిక్స్ కవర్ అయ్యాయో ఆ టాపిక్స్ మీద 4 లేదా 5 క్వశ్చన్స్ ప్రతి టాపిక్ మీద 4 లేదా 5 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసి, వాటితో పాటుగా ఫిజిక్స్ ఎగ్జామినేషన్లో మోర్ నెంబర్ ఆఫ్ అసైన్మెంట్లు, మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కనుక రాస్తే
ఆ విద్యార్థులు తప్పకుండా ఫైనల్ ఎగ్జామినేషన్లో టాపిక్ అంటే క్వశ్చన్ యొక్క స్టాండర్డ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది, టైం మేనేజ్మెంట్ అలా అలవాటు అవుతుంది. ఏ ఎగ్జామినేషన్లో ఏ కార్నర్లో మనం తప్పు చేసామో ఆ తప్పు చేసినటువంటి టాపిక్స్ మొత్తం కూడా మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి అవకాశం కూడా వస్తుంది. 2015 ఎంసెట్ క్వశ్చన్ పేపర్ను మనం చూస్తే ఫిజిక్స్లోనే 40కి 40 మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. కెమిస్ట్రీతో పోల్చినప్పుడు కూడా ఫిజిక్స్లో 40కి 40 మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య ఫిజిక్స్లోనే ఎక్కువగా ఉంది. కాబట్టి ఫిజిక్స్ పేపర్ని ప్రణాళికాబద్ధంగా మన ప్రిపరేషన్ ఎగ్జామినేషన్లో మనం కాన్సన్ట్రేట్ చేసి కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాస్తే 100% ఫిజిక్స్లో మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. సో ఫైనల్గా చెప్పేది బీ కాన్ఫిడెంట్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ బీ పాజిటివ్ and be think the subject physics is easy. So all the best to all.